మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడి నుంచి బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నం పెట్టే రైతన్నల యూరియా అడిగినందుకు రైతన్నలని అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. రైతన్నలని అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి. రచించాలి రైతు వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించలేకపోతున్నారని, అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలంటూ రైతులకు ఎరువులు అందించకుండా పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు. తమ నిరసన తెలుపుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యక్రమాలకు కేవలం 15 మంది 20 మంది మాత్రమే అనడం ప్రజల పక్షాన నిలిచి వారి అవసరాల కోసం పోరాడి తమను నియంత్రణ చేయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీకు బాగా మంచి మెజారిటీ ఇచ్చినారు. ఆ మెజారిటీని బాగా పరిపాలించండి, ప్రజలకు న్యాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలంతా అమలు చేయండి అని చెప్పి మేము కోరాము. దానికన్నా ఎక్కువ కోరాము. ఒక సంవత్సరం ఏమో అమ్మఒడి ఆపారు, మళ్ళీ మేము రోడ్లకు ఎక్కి అమ్మఒడి ఏంటి అంటే మళ్ళీ కష్టంగా మళ్ళీ కొంచెం అమ్మఒడి వేసాం. బస్సు ఫ్రీ అంటే ఒక సంవత్సరం రోజులు ఏమి చేయకుండా గమనం ఉన్నారు. అందరం మళ్ళీ రోడ్డుకి ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు ఫ్రీ చేశాం. అంటే మిమ్మల్ని అడిగితే తప్ప మీరు పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. మీరు మీ సొంత వ్యాపారాలు, భూములు అయితే 100 ఎకరాలు 1000 ఎకరాలు ₹1 ఇచ్చేస్తాం, ఎకరాకు ₹1 అమ్మేస్తాం. ఆ విధంగా ఉండే ప్రభుత్వం అసెట్స్ అంతా వైఎస్ఆర్సీపీ లీడర్లందరినీ ఇబ్బంది పెడుతూ, వాళ్ళని జైల్లో పెడుతూ, శిక్షిస్తూ, మన సర్పంచులు ఉన్నారు కదా వాళ్ళ చెక్ పవర్లు కూడా తీసేస్తారు. మీకు అందరికీ తెలుసు, చాలా ఊర్లలో మన సర్పంచులు కూడా ఆ విధంగా ఇబ్బంది పెడితే ఈ రోజు మనల్ని కష్టపెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్ప పరిపాలన చేసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకు ఈ రోజు ముఖ్యమైన ఇబ్బంది మన రైతులు జరిగే ఇబ్బంది మాత్రం ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ.